ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై చేసిన దహనకాండపై ఎందుకు చర్య తీసుకోవటం లేదని ఎమ్మెల్సీ మేరిగా మురళి అన్నారు. నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యవాదులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసాన్ని ఒకసారి చూడాలని ఆయన కోరారు. రాజకీయాల్లో హుందాతనం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సహించరానివని ఆయన పేర్కొన్నారు. 7వ తేదీ రాత్రి రాజకీయ ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 8:45-47 నిమిషాల మధ్యలో ఇంచుమించు 45 కావచ్చు 47 కావచ్చు, అంటే టౌన్లో పట్టపగుల్లాగా ఉంటుంది. ఎస్పీ బంగ్లాకి కూతవేట దూరంలో గౌరవనీయులు ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదుల్లో మొదటి వరుసలో ఉండే నల్లపరెడ్లు వాళ్ళ రాజకీయం చిన్న ఓటర్ను కూడా చిన్న వయసులు కూడా అన్నా అని పిలిచే సంస్కృతితో రాజకీయం నడిపినటువంటి గొప్ప కుటుంబం. అట్లాంటి కుటుంబంలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి పదవి నిర్వహించిన సౌమ్యులు గౌరవనీయులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద దమనకాండ జరిగింది. ఇది నెల్లూరులో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ, మనసున్న అన్ని పార్టీల వాళ్ళందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాం. ఒక్కసారి వచ్చి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటిని గమనించండి, చూడండి. ఇది బాధ్యత, ప్రజాస్వామ్యవాదుల బాధ్యత. మేమందరం కూడా ఫోన్లు వచ్చినప్పుడు, అంటే నెల్లూరు జిల్లాలో ఇంత దమనకాండ ఎప్పుడు జరిగింది లేదు, ఊహలకు కూడా అందనటువంటి విషయం. ఏమైనా పోతూ ఆకతాయి వెదవలు ఏమన్నా రాళ్ళేసిపోయి ఉంటారేమోలే అని అనుకుంటూ కారులో దిగిన తర్వాత ఈ దమనకాండ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులుగా, నెల్లూరుయుడుగా చాలా బాధేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నాకు చాలా బాధేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంత తీవ్రంగా ఉంటుందా అనేది చాలా బాధేస్తుంది ప్రజాస్వామ్యవాదులుగా. ఒక ఇంటి మీద జరిగింది ఇష్యూ అన్నారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటుంది. విమర్శ ముందు మొదలుపెట్టిన తర్వాత మాట్లాడిన వాటిల్లో ఎక్కువ విమర్శ, దానికి సంబంధించిన విషయాలు తర్వాత కూడా ప్రతి విమర్శలు కూడా కొంచెం ఎక్కువగానే పోతూ ఉంటుంది. అందులో ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఒక మంచి ఇది పోతా ఉన్నది. ఆయన జోలికి ఎవరు జోలికి పోడు, జోలికి వస్తే మాత్రం ఉతికారేస్తాడన్న విషయం ఎస్పెషల్లీ నిన్న జరిగిన విషయమే కాదు, గతంలో ఎవరితో అయినా సరే ఉన్న విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రస్ఫుటంగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. మరి అట్లాంటి ఆయన విషయంలో నోటికి నేను కూడా ఈ భారతదేశంలో గొప్ప సర్వీసులు అయినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్న పెద్దల్ని, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న పెద్దల్ని అడుగుతున్నాం. అంటే ఏంటి చట్టం అంటే ఏంటి? మీరు ప్రమాణాలు చేసి బాధ్యతలు తీసుకొని వస్తారు. అతి ఉన్నతమైనటువంటి సర్వీసు నుంచి ప్రమాణం చేసి మనస్సాక్షితో పరిపాలిస్తాం, మనస్సాక్షితో ఉద్యోగాలు చేస్తామని మీరు ప్రమాణాలు చేసి బయటకు వచ్చారు. ఏమైనా ఈరోజు ఆ ప్రమాణాలంతా జరిగిన ఇష్యూ ఏంటి? నోటితో వాళ్ళు మాట్లాడారు, నోటితో జవాబు చెప్పారు. చేతులతో తీసుకోవడం ఏంది? ఈ దమనకాండ చట్టాన్ని చేతులతో తీసుకున్నారు కదా. అంటే చట్టం చేతులతో తీసుకుంటే ఇంతవరకు ఏమి యాక్షన్ లేదంటే ఎక్కడ పోతుంది రెడ్ బుక్ రాజ్యాంగము? ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇట్లాంటివి క్షమిస్తారా? ఎంత బాధాకరం వేస్తుందండి. నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కాంట్రాక్ట్ వ్యవస్థలో వెళ్ళున్నారు, హోటల్ రంగంలో వెళ్ళున్నారు, రాజకీయంగా వెళ్ళున్నారు, తర్వాత ఎన్ని రంగాల్లో వెళ్ళున్నారు. ఎక్కడ కూడా నెల్లూరు అంటే పొలైట్నెస్కి నెల్లూరు అనేది వాతావరణం వచ్చింది. కొత్తగా ఇప్పుడు మాత్రమే ఈ రకంగా దమనకాండలు చేస్తారు, ఎవరైనా నోటితో మాట్లాడితే చేతులతో జవాబు చెప్తామనే వాతావరణం తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నేను ఈ సందర్భంగా పాత్రికేయులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించారు, మీరే న్యాయ నిర్ణేతలు. ఈ దమనకాండకి ఏంటి? సరే, మీకు మనసు కష్టం అని చెప్పారు, ఆగమేఘాల మీద కేసులు కట్టారు. మరి ఇక్కడ జరిగిన దమనకాండ సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందున్న వరుసలో ఉన్నటువంటి నాయకత్వం. ఇంకా బాధాకరమైన విషయం మాట్లాడుతున్నారు. మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఈ దమనకాండ చేసే వాళ్ళకి శ్రీమూర్తికి, ఏ శ్రీమూర్తి అయినా దమనకాండకి ప్రోత్సహిస్తారా? దమనకాండ అంటే శాంతియుతంగా ఉంటారు, మహిళలంటేనే భూదేవితో పోలుస్తారు. ఈ వాతావరణం సృష్టిస్తారా?
మీకు తెలియకుండా జరిగిందని మాట్లాడుతున్నప్పుడు దానికి బాధ్యతగా మీరు ముందుండి కేసు పెట్టించాలి కదా, దమనకాండని ఖండించాలి కదా. ఖండించడం లేదంటే దాంట్లో నిగూఢం ఏంటనేది ప్రజలకంతా తెలియజేయాలి. చిన్న విషయం కాదు. నెల్లూరు కీర్తిని అప్రస్తుపాలు చేశారు మీరు. ఇది కరెక్ట్ కాదు. నెల్లూరులు అంటే శాంతికి దూరంగా ఎక్కడికి వెళ్ళినా ముందు రోజు ఎలక్షన్ పోయినా మరుసటి రోజు ఉదయాన్నే పలకరింపులో బయటకు వస్తే సభా మర్యాదగా పలకరింపు చేసుకునేటువంటి హుందాతనం రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణం నెల్లూరుది ఎక్కడికి పోతుంది? నేను ఈ సందర్భంగా పోలీసు పబ్లిక్లు ఎంత దిగజారిపోయిందని కూడా నేను మనవి చేస్తున్నాను. పోలీసు వ్యవస్థలో కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. మీరందరూ ఏకం కావాలి. ఇది కరెక్ట్ కాదు. ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో మా పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యే ఒక 61 సంవత్సరం నుంచి ఇంచుమించు 1961 నుంచి రాజకీయాలు మొదలుపెట్టి హుందాతనం రాజకీయాలు నడిపినటువంటి కుటుంబం మీద ఇంత దమనకాండ జరిగితే ఏమి చీమ కుట్టినట్టు నిమ్మకు నీరుత్తినట్టు ఉండడం అంటే ఎక్కడికి వెళ్తుంది? చుట్టం చేసేసుకుంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అదేనా అర్థము? ఇది కరెక్ట్ కాదు. మీతోనే అయిపోతుంది అనుకోండి. వ్యవస్థలు చాలా ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మిమ్మల్ని ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదని ప్రశ్నిస్తే రోజులు ముందున్నాయని కూడా నేను సందర్భం చేసుకుంటాను. మీకు అధికారం ఇచ్చిందో అందరినీ కాపాడమని, చుట్టంలాగా ఆ చట్టాన్ని చేయమని కాదు. ఈరోజు ఆ వాతావరణం కనబడుతుందని ముక్తకంఠంగా ఈరోజు అందరూ ఖండిస్తున్నారు. నిన్న గూడూరులో కూడా అందరూ మండల ప్రెసిడెంట్లు వచ్చారు, మన సూలూరుపేటలో వచ్చారు. ఈరోజు జిల్లా మొత్తం కూడా నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇంత దమనకాండని ఎవరు కూడా భరాయించలేరు, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఇదే వాతావరణం కొనసాగిస్తే మరి భవిష్యత్తులో అంచెలంచెలుగా మరి ప్రజాస్వామ్య విలువేంటో తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రసన్నకి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ మాట్లాడుతున్నారు. తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేస్తే మీరు మీ ఇంట్లో మహిళలకి చెప్తే జరుగుతుంది, వాళ్ళు మిమ్మల్ని వేరే రకంగా చూస్తారని మాట్లాడారు. ఈరోజు మహిళలంతా ఏం మాట్లాడుతున్నారు? ఏ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు? నెల్లూరు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దమనకాండలు, దొమ్మీలు చేస్తారా? ఇది కరెక్టేనా? నేను తెలుగుదేశంలో ఉండే మనసున్న నాయకులకు కూడా ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్యవాదులుగా ముందు మనం అడుగేయాలి. హుందాతనం రాజకీయం మంటగలిసిపోతూ ఉంది. మీరు కూడా ఇట్లాంటి విషయాల్లో పార్టీలను చూడకుండా ఇలాగా ఇంటి మీద ఏ నాయకుడు ఇంటి మీద జరిగినా, అది మా పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా, పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల్లో వచ్చి హుందాతనంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఇంటి మీద దాడి చేయడం అనేది అది కరెక్టే కాదు. దీన్ని ముక్తఖండంతో ఖండించాలని నేను తెలియజేసుకుంటూ మహిళా లోకానికి ఇంకో విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మిస్టర్ సతీమణి గారు, పెద్దలు గౌరవనీయులు, ఆమె ఎంతమందికి లక్షలాది మందికి భోజనాలు పెట్టుంటుంది. ఏ టైంలో వచ్చినా అందరికీ భోజనం పెట్టి పంపించేటువంటి అన్నపూర్ణ మాత ఆమె ఇంట్లో ఉంటే అసలు ఊహలకు కూడా అందని విధంగా ఎప్పుడైనా రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో ఈ రకంగా జరుగుతున్న వాతావరణం ఎప్పుడైనా ఉందా? అందులో ఈ కుటుంబంలో ఇట్లాంటి వాతావరణం దమనకాండ జరుగుతున్న ఊహల్లో కూడా ఊహించదు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మేమందరం నాయకులు వచ్చినా కూడా ఆ షాక్ నుంచి ఆమె కోలుకోలేకపోయారు. బాధేసింది, నాకు చాలా బాధేసింది. వాళ్ళ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తిగా ఆ తల్లి ఎక్కడ కూడా కూర్చునే వాతావరణం కూడా లేకుండా చేసి పెట్టారు. ప్రతి చిన్న వస్తువుని మరి మారణాయుధాలతో సుత్తులు కూడా తీసుకొని వచ్చారు. సుత్తులు తీసుకొని వచ్చి పగలగొట్టారు. ఎక్కడ కూర్చొనే అవకాశం లేక ఆ తల్లి రెండో కొడుకు కుమారు ఇంటికి పడుకోవడానికి పోతుంటే ఏమి దౌర్భాగ్యం, నెల్లూరులకి ఏం దౌర్భాగ్యం తెచ్చారు. పేరుకు పెద్దలుగా చెప్పుకుంటున్నారే, ఏ దౌర్భాగ్యం తీసుకొచ్చారు నెల్లూరు రాజకీయాలకి అని చెప్పేసి బాధేసింది అనుకోండి. నేను మనవి చేసుకుంటాను. మహిళలందరికీ మీకు ఆమె తల అన్నపూర్ణ తల్లి కనబడదా? మహిళలందరూ శాంతి స్వరూపులైతే ప్రసన్నకి వెనుకుండాలి. మహిళలందరూ అన్యాయాన్ని ఖండించే వాళ్ళైతే ప్రసన్న కుటుంబానికి వెనుకుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా మహిళా లోకం ముక్తకంఠంతో ఖండిస్తుంది. పెయిడ్ వర్కర్స్ కాకుండా నిజమైన మనసుండే మహిళలందరూ కూడా ఈ దమనకాండని ఖండిస్తున్నారు. ఇదే వాతావరణం ఉంది తప్ప మీరు ఊహల్లో అనుకున్నట్టు ఏదో జరిగిపోతుంది, ఏదేదో వాతావరణంలో సోషల్ మీడియాలో వదిలేస్తామంటే జరగదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షేస్తాడు. ఇది నేను నెల్లూరుడిగా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులుగా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ దమనకాండ కరెక్ట్ కాదు. ఇది దమనకాండ, కిష్కిందకాండ లాగా నేను చూస్తే ఎక్కడ వస్తువులు ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా పైన ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు ఇచ్చేశారు. అన్నీ చూస్తేనే కడుపు మండిపోయింది అందరికి కూడా.
కాబట్టి మీ అందరికీ నేను నెల్లూరులో శాంతి స్వభావాలకి ప్రజాస్వామ్యవాదులకి వివిధ పార్టీలో మరి మీ పార్టీ సిద్ధాంతాన్ని అనుసరించే పెద్దలందరికీ మనవి చేస్తున్నాను. దీన్ని ముక్తఖండంతో ఖండించి ప్రసన్న కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా నేను మనవి చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పత్రికా విలేకరులకి ప్రెస్ వారికి కూడా అందరికీ తెలుసు. నిన్న ఒక మహిళా ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఏ ఆశయంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టపు కులానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఈ జిల్లాలో గడిచిన 70 ఏళ్ళుగా ఎప్పుడు కూడా లేనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి కులం పట్టపు కులం. ఆ కులానికి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ కులానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ని, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ని కూడా నియమించడం ఆ రోజు జరిగింది. ఆ రోజు ఎవరి యొక్క ప్రోద్బలం లేదు. కేవలం పట్టపు కులానికి రికగ్నైజేషన్ ఇవ్వాలని చెప్పి, ఆ కులానికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కేవలం ఒకే ఒక కారణంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ జిల్లాలో అనేక మంది శాసనసభ్యులు మిగతా పెద్ద కులాలకు ఇవ్వాలని ఆలోచన చేసినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టపు కులానికే ఈ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇవ్వాలా, అనేక కులాలు ప్రాతినిధ్యం వహించింది, ఈ కులానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం లేదు, ఖచ్చితంగా పట్టపు కులానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చి తీరుతానని చెప్పి ఆ రోజు ఘంటాపదంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కొంతమంది శాసనసభ్యులు కూడా చాలా బాధపడ్డారు. మేము చాలామందికి మాట ఇచ్చామని కూడా చెప్పారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కులాన్ని రికగ్నైజ్ చేసి పట్టపు కులానికి ప్రాతినిధ్యం ఇచ్చినప్పటికి కూడా ఆ యొక్క మాటని, ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయినందుకు పట్టపు కులం అంతా కూడా మనం అందరం కూడా దీన్ని క్షమించడానికిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పట్టపు కులానికి విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఏ పట్టపు కులం ప్రతినిధులు పోయి జగన్మోహన్ రెడ్డి గారినో శాసనసభ్యులనో మా కులానికి ఇవ్వండి అని అడిగినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఒక నిర్ణయంతో ఈ పట్టపు కులానికి, మత్స్యకారులకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఖచ్చితంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చి తీరుతానని చెప్పి ఆ రోజు ఘంటాపదంగా చెప్పినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్నో పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. కానీ ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా పట్టపు కులాన్ని తన గుడ్డెల్లో పెట్టుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా పట్టపు కులానికి తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చి మళ్ళీ కూడా జిల్లా స్థాయిలో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే ఈరోజు కేవలం 3 రోజుల క్రితం వచ్చి ఇక్కడే ఏడ్చేసిపోయినటువంటి ఆ దంపతులు 3 రోజుల క్రితం ఇక్కడే వచ్చి ఏడ్చి గగ్గోలు పెట్టి ఇంత దారుణమా అని చెప్పి ఏడ్చేసినటువంటి ఆ దంపతులు నిన్న పోయి అక్కడ చేరి మేము 35 ఏళ్ళుగా ఒక వ్యక్తితో నిజాయితీగా పనిచేస్తాం. నిజాయితీ అంటే నమ్మిన వాడి కోసం ప్రాణాలను అర్పించేటువంటి కులం పట్టపు కులం. అట్లాంటి కులానికి ఒక మచ్చ తీసుకొచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ దంపతులకి హెచ్చరిస్తూ మరొక్కసారి పట్టపు కులానికి ఎప్పుడైనా ఒక ఇది ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఎన్ని లక్షలు మీకు చేతులు మారాయో తెలియదు, కానీ 3 రోజుల క్రితం ఇదే దంపతులు వచ్చి ఇక్కడ వచ్చి ఏడ్చేసి నిన్న పోయి అక్కడ మాట్లాడుతున్నాడంటే ఎంత చేతులు మారకపోతే ఈ దయనీయమైన పరిస్థితి వచ్చిండేది. మీ వల్ల, మీ దంపతుల వల్ల ఈ యొక్క పట్టపు కులం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పట్టపు కుల నాయకులకి, కార్యకర్తలందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈరోజు ఆ ఏర్పడేదానికి కారణం మీరే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ జాతి క్షమించదు, తప్పకుండా మీకు తగిన గుణపాఠం అతి త్వరలోనే తెలియజేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 2 రోజుల క్రితం ఒక క్లిప్పింగ్ చూశాను. అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి పోయి ఎక్కువ దాన్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడికి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు రెచ్చగొడుతున్నారని. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర పిఏసీ సభ్యుడు, 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేసేటువంటి వ్యక్తి, మాజీగా మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన కూతవేట దూరంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు ఇక్కడికి 1.5 కిలోమీటర్లు లేదా 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి పరామర్శించడం, అవసరమైతే ఉద్యమం చేయడం ఆయన బాధ్యత రాష్ట్ర పిఎస్సి సభ్యుడిగా. అందులోనూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు 2010 నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరూ పిఎస్సి సభ్యులు.
ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనేక సార్లు అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ అని కూడా చెప్పున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. తప్పకుండా ఆయన బాధ్యత కూడా ఇక్కడ వచ్చి స్పందించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన రెచ్చగొట్టేది ఏంది? మీరు రెచ్చగొట్టి రౌడీ ముక్కలను పంపించి ధ్వంసం చేసి గందరగోళం చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు ధ్వంసం చేసినా పట్టించుకోదు, ఒకరిని చంపినా పట్టించుకోదు, ఒకరి మీద దొమ్మి చేసినా పట్టించుకోదు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీరు చూపించినటువంటి సాంప్రదాయాల్ని సంస్కృతిని ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పకుండా పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మాకు అండగా కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోయినప్పుడు మాకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే శిక్షిస్తాడు. ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అండగా ఉంటుంది. మేమందరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేమందరం కలిసి ఇక్కడే ఉంటాం. మేము ఎప్పుడు అనుక్షణం ఇక్కడే ఉండేవాళ్ళమే. ఇక్కడ ఉంటాం, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గర ఉంటాం. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మాకు పోలీసు ద్వారా న్యాయం జరగదని అర్థమైపోయింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. కుదరపోయిన పక్షంలో మాకంటూ భగవంతుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో ఆ రోజు న్యాయం కోసం పోరాడతాం.